హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒసే లక్ష్మి, నువ్వు నాకు పోటీగా పూజ చేయాలనుకుంటున్నావని నాకు అర్థమైంది. నీ సంగతి ఇప్పుడు కాదే, రేపు చెప్తాను అని చెప్పి సహస్ర లక్ష్మి చేతిని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే లక్ష్మి తన చేతిని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే విహారి వచ్చి, లక్ష్మి ఏమైంది నీకు, ఎందుకు నీ చేతి నుంచి రక్తం వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిజం చెప్తావా లేదా లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటే, చేతికి చిన్న దెబ్బ తగిలింది విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. దెబ్బ తగిలిందా, ఎలా అని విహారి అడుగుతూ ఉంటాడు. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తుంటే చేతికి కత్తి గుచ్చుకుంది విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కాస్త చూసుకోవాలి కదా లక్ష్మి, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి విహారి అంటాడు. రా లక్ష్మి, లోపలికి వెళ్దాం, పసుపు రాస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటే, వద్దు విహారి గారు, ఎవరైనా చూస్తారు, నేను రాసుకుంటాను, మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటుంది. పర్వాలేదు రా లక్ష్మి అని విహారి అంటూ ఉంటే అప్పుడే వసుధ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి చేతికి రక్తం వస్తుంది అత్తయ్య అని విహారి అంటూ ఉంటాడు. ఏమైంది లక్ష్మి, ఇప్పుడు నిన్ను చూసినప్పుడు బాగానే ఉన్నావు కదా, నీ చెయ్యి కూడా బాగానే ఉంది కదా అని వసుధ అడుగుతూ ఉంటుంది. చేతికి కత్తి గుచ్చుకుందంట అత్తయ్య అని విహారి చెప్తూ ఉంటాడు. రామ్మా, నీకు పసుపు రాస్తాను అని చెప్పి వసుధ లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. మరోవైపు అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి వీర్రాజు తీసుకొని వెళ్తాడు. అప్పుడు ప్రకాష్కి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఇది మీ ఊరే కదా, ఎక్కడ పెట్టాలో నీకు తెలియకపోవడం ఏంటి, ఎవరికి అనుమానం రాని చోటు పెట్టు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. మా తోటలో పెడదామా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటే, గొయ్యి తీసి గోతిలో పెట్టు, ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. సూపర్ బ్రదర్, నాకు సలహా ఇచ్చినందుకు ఉంటాను అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు. అయితే రేపు అమ్మవారి విగ్రహానికి విహారీ సహస్ర పూజ చేయట్లేదన్నమాట అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి వీరాజ్తో ప్రకాష్ ఫోన్ మాట్లాడటం వింటూ ఉంటుంది. అసలు ఈ ప్రకాష్ ఎవరితో మాట్లాడుతున్నాడు, దేన్ని గుంట తీసి గోతిలో పెట్టమని చెప్తున్నాడు అని లక్ష్మి ఆలోచిస్తుంది. సరే, ఎందుకైనా మంచిది, ఈ ప్రకాష్ గడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. విహారీ సహస్ర ఇద్దరు కలిసి అమ్మవారికి వాళ్ళ చేతుల మీద పూజ జరిపిస్తూ ఉంటారు. లక్ష్మి దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. పూజ పూర్తయిపోయింది కదా, ఇక మన అందరం గుడికి బయలుదేరదామా, అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని భక్తవత్సలం చెప్తూ ఉంటే, సరే తాతయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మ పద్మాక్షి, అక్కడ అమ్మవారికి సమర్పించాల్సిన సారెను సిద్ధం చేశావా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే, అన్నిటినీ సిద్ధం చేసి కారులో పెట్టించాను నానా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, అయితే వెళ్దాం పదండి అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇక అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. ఇక అప్పుడే గుడిలో నుంచి పంతులు గారు కంగారు పడుతూ, ఇంత ఘోరం జరిగిందేంటి, ఇంత అన్యాయం జరిగిందేంటి అని చెప్పి అనుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. పంతులు గారు, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. ఈరోజు గుడిలో మీరు అమ్మవారికి పూజ చేయాలనుకున్నారు కదా, ఆ అమ్మవారి విగ్రహం కనిపించట్లేదయ్యా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అదేంటి పంతులు గారు, అమ్మవారి విగ్రహం కనిపించకపోవడం ఏంటి, గుడికి రాత్రి తాళాలు వేయలేదా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. నా చేతులతో స్వయంగా నేనే తాళం వేశాను, అమ్మవారి విగ్రహం ఎలా మాయమైపోయిందో అర్థం కావట్లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అసలు అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయిందంటే ఈ ఊరికి పెద్ద సమస్య రాబోతుంది, మనం ఊహించని సమస్య మన వెంట రాబోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, అనవసరంగా మీరు భయపడి ఊరి ప్రజలను భయపెట్టకండి పోచమ్మ, ఇప్పుడు ఈ సమస్యకు ఏంటి పరిష్కారం అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. అయ్యా, అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉందో తీసుకొచ్చి తిరిగి అమ్మవారిని ప్రతిష్ఠించడం తప్ప మనం చేసేది ఏం లేదయ్యా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఎక్కడుందని వెతుకుతాం పోచమ్మ, ఫలానా దగ్గర ఉందని తెలిస్తే వెళ్ళి తీసుకురాగలం, కానీ అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉందో తెలియదు కదా అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. పదండయ్యా, అందరం కలిసి తలో దిక్కు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని వెతుకుదాము అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటే, ఊరి వాళ్ళు అలాగే విహారీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి విగ్రహం కోసం ఊరంతా కూడా గాలిస్తూ ఉంటారు. ఇక అప్పుడు వీర్రాజు ప్రకాష్ ఇద్దరు కలిసి ఒక దగ్గర నుంచొని, వెతకండి వెతకండి, మీరు ఎంత వెతికినా కూడా ఆ అమ్మవారి విగ్రహం మీకు దొరకదు, ఎందుకంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని మా మామిడి తోటలోనే పూడ్చిపెట్టాను కదా అని చెప్పి వీర్రాజు ప్రకాష్తో చెప్తూ ఉంటాడు. ఓహో, నిన్న ప్రకాష్ దేన్నో పూడ్చిపెట్టమని చెప్తున్నాడు, ఆ అమ్మవారి విగ్రహాన్ని అన్నమాట.
వీడికి పోయే కాలం దాపరించింది. అందుకే అమ్మవారి విగ్రహం అని కూడా ఆలోచించకుండా అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి తోటలో పూడ్చిపెట్టామని చెప్పుకుంటున్నారు. ఇంకా గొప్పగా గర్వంగా ఇలాంటి వాళ్లకు అమ్మవారు ఎప్పుడు శిక్ష వేస్తుందో ఏంటో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీర్రాజుతో ప్రకాష్ గడు కూడా తోడైనట్టున్నాడు. వీలైనంత తొందరగా ఈ ప్రకాష్ గడిని ఈ ఊరు నుంచి పంపించేయాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ముందు ఊరి జనమంతా కూడా అమ్మవారి విగ్రహం కోసం వెతుకుతున్నారు. అమ్మవారి విగ్రహం తోటలో ఉందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. తోట ఎక్కడో నాకు తెలియదు కదా, తోట ఎక్కడో పెద్దయ్యను అడిగి తెలుసుకుందాం అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. పెద్దయ్యను అడగటం కాదు, పెద్దయ్యను అడిగితే టెన్షన్ పడతారు. విహారీ గారికి ఏమో తెలిసేమో కనుక్కుంటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని విహారీకి ఫోన్ చేస్తుంది. ఏంటి లక్ష్మి ఈ సమయంలో ఫోన్ చేశావు అని విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. మీ చుట్టాలు వీర్రాజు గారు ఉన్నారు కదా, వీర్రాజు గారికి మామిడి తోట ఉందంట, మీకేమైనా తెలుసా విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తెలుసు లక్ష్మి, మనం వచ్చే దారిలోనే తాతయ్య చూపించారు కదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు అమ్మవారి విగ్రహాన్ని ఆ తోటలోనే పూడ్చిపెట్టినట్టు వీర్రాజు ప్రకాష్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నిజమా లక్ష్మి నువ్వు చెప్పేది అని విహారీ అడుగుతూ ఉంటే నేను అబద్ధం ఎందుకు చెప్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అయితే పద లక్ష్మి, ఇద్దరం కలిసి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొద్దాం అని చెప్పి విహారీ అంటాడు. మీరు వద్దులేండి విహారీ గారు, అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని లక్ష్మి అంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు లక్ష్మి, నేను కూడా వస్తాను అని చెప్పి విహారీ అంటాడు. విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి వీర్రాజు మామిడి తోట దగ్గరకు వెళ్తారు. ఇక అక్కడ వీర్రాజు మనుషులు ఉంటారు. ఎక్కడికి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న మీ పని పట్టి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాము అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అంత పోటుగాడువా, అంతమ్మగాడువా, మా పనే పడతావా, రారా చూసుకుందాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇక విహారీ రౌడీలతో ఫైట్ చేస్తాడు. ఇక లక్ష్మి తోటంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక విహారీ రౌడీలను అలా కొడుతూ ఉంటే రౌడీలు విహారీ కొట్టే దెబ్బలను తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. లక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు విహారీ గారు, ఆ సైడ్ అంతా చూశాను, ఇటువైపే వెతకాలి, మీరు ఇటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి తోటంతా కూడా వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒక దగ్గర గుంట తీసి పూడ్చి పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. విహారీ గారు, విహారీ గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటే విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు అమ్మవారి విగ్రహం ఇక్కడే పూడ్చి పెట్టారనుకుంటా అని లక్ష్మి అంటుంది. అయితే ఆ మట్టంతా బయటికి తీద్దాం పట్టు లక్ష్మి అని విహారీ అంటాడు. విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి మట్టంతా కూడా బయటికి తీస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహం బయటికి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఇక అమ్మవారి విగ్రహం దొరికింది విహారీ గారు, ఇక దీన్ని తీసుకొని మనం ఊర్లోకి వెళ్దాం పదండి, జనాలందరూ కూడా అమ్మవారిని చూస్తే శాంతిస్తారు, వాళ్ళ కోపం తగ్గిపోతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఊరిలోకి వెళ్తూ ఉంటే ఊరి జనమంతా కూడా విహారీని లక్ష్మిని చూసి ఆ పార్వతీ పరమేశ్వర్లే మన ఊరి అమ్మవారిని తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది, అటు చూడండి అయ్యా అని చెప్పి అంటూ ఉంటే పద్మాక్షి, సహస్ర, యమున అందరూ కూడా విహారీ లక్ష్మి వైపు చూసి షాక్ అవుతారు. ఇక యమున విహారీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న విహారీ అమ్మవారి విగ్రహం ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని ఆ వీర్రాజు తన తోటలో దొంగతనం చేసి పాతి పెట్టాడు, వాడు దొంగతనం చేసి దాచిపెట్టాడు అన్న మాటలను ఫోన్లో మాట్లాడుతుంటే లక్ష్మి వినిందంట. ఆ విషయం లక్ష్మి నాతో చెప్పగానే లక్ష్మి నేను ఇద్దరం కలిసి తోటలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చామమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న విహారీ నా పైన ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నారు విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేము వేస్తుంది నిందలా, నిజం చెప్పు, నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడట్లేదా, నీ ఫోన్ చూపించు అని చెప్పి లక్ష్మి వీర్రాజుని దబాయిస్తూ ఉంటుంది. అది అని చెప్పి వీర్రాజు కంగారు పడుతూ ఉంటే ఇన్ని రోజులు ఈ ఊర్లో మోసం చేస్తుంది నువ్వేనని తెలిసినా కూడా నిన్ను ఈ ఊరి పెద్దగా భావించి ఏమీ అనలేకపోయావు, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టావు అని చెప్పి ఊరి జనమంతా కలిసి వీర్రాజుని కొడుతూ ఉంటారు. వద్దు, ఇలాంటి దుర్మార్గుణ్ణి కొట్టి మీ చేతులకి పాపాన్ని అంటించుకోకండి, వదిలేసేయండి అని చెప్పి విహారీ అంటాడు. విహారీ బాబు చూడు ఎంత మంచివాడో, అన్యాయం చేసిన వాళ్ళను కూడా క్షమిస్తున్నాడు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు వీర్రాజుకి చెప్తూ ఉంటారు. భక్తవత్సలం గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చేశారు, రండి గుడిలో ప్రతిష్ఠించి అమ్మవారి విగ్రహానికి సారె అందిద్దురు గాని అని పంతులు గారు చెప్తూ ఉంటే పంతులు గారు మాదొక చిన్న విన్నపం అని ఊరి జనమంతా అంటూ ఉంటారు. ఏంటో చెప్పండి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి లక్ష్మి వల్ల ఈ ఊరికి చాలానే మంచి జరుగుతుంది, ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ అమ్మాయి లక్ష్మి తీసుకొచ్చింది కాబట్టి అమ్మవారికి సారె విహారీ బాబుతో పాటు లక్ష్మిని కూడా అందించేలా చెయ్యండి అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు.
అలా ఎలా కుదురుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్మాక్షి అమ్మ మమ్మల్ని క్షమించండి అలా మాట్లాడినందుకు. కానీ ఆ అమ్మవారు ఎన్నోసార్లు ఈ అమ్మాయి వల్ల తృప్తి చెందారు. అలాంటి అమ్మవారికి ఈ అమ్మాయి చేతుల మీద సారె అందిస్తే బాగుంటుందని అలా అన్నాము అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు. అవునమ్మా పద్మాక్షి, ఊరి జనం చెప్పింది కరెక్టే. లక్ష్మి చేతుల మీద అమ్మవారికి సారె అందిస్తే బాగుంటుంది అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. నాన్న మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు? సహస్ర ఉండగా విహారీ పక్కన ఆ లక్ష్మి ఎలా నుంచుంటుంది అని పద్మాక్షి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.